నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పొత్తుల క్రమంలో చాలా నియోజకవర్గాల్లో చాలామంది సీనియర్లు పార్టీ అధినేతల ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా భావించిన చాలామంది టీడీపీ సీనియర్ నాయకులు. వారిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు చాలా సీనియర్ నాయకులు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని క్రమశిక్షణ గల కార్యకర్తగా పాటించే నాయకుడైన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసి కూడా పొత్తుల క్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ కేటాయించినప్పటికి కూడా కలిసి ప్రయాణం చేయడానికి, అదే రోజున టిక్కెట్ రానప్పుడు కూడా బాధపడకుండా కార్యకర్తలతో శ్రేణులతో కూడా ఇదే భీమడోలు కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి పార్టీ క్రమశిక్షణ ఎవరో దాటి వెళ్ళొద్దు, పార్టీ ఆదేశాలు పాటిస్తూ పార్టీ కూటమి ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళ కోసం పనిచేద్దామని చెప్పి నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకులు గన్ని వీరాంజనేయులు గారు. ఒక సంవత్సరం లేట్ అయినా చాలా కీలకమైన పదవి, చాలా సీనియరు, సమర్థులు. అదేవిధంగా ఈ ఆప్కాబ్ చైర్మన్ అంటే గత 20 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వసంత నాగేశ్వరరావు గారు లాంటి సీనియర్ నేతలు కూడా ఆప్కాబ్ చైర్మన్ చేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు, ముఖ్య అనుచరుడు టీడీ జనార్దన్ గారు కూడా ఆప్కాబ్ చైర్మన్ చేశారు. కృష్ణా జిల్లా డీసీసీ చైర్మన్ చేశారు. ఎందరో మేధావులు సీనియర్లు చేశారు. మరి అలాంటి కీలకమైన పదవిని మన ఉంగుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఏలూరు టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారికి ఆప్కాబ్ చైర్మను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా ఈరోజు అధికారికంగా కూటమి అధినేతలు ప్రకటించారు. మరి ఈ సందర్భంగా ఎంటీవీ ద్వారా కూడా ప్రత్యేకంగా గన్ని వీరాంజనేయులు గారికి అభినందనలు తెలియజేస్తూ వారి ఆనందం ఏ విధంగా ఉంది. మరి చాలామంది గన్ని గారికి ముందే పదవులు వచ్చినాయి, రాకపోతే ఎక్కడ కూడా తొనకలా బెనకలా చాలా నిబద్ధతతో ఉన్నారు. మరి వారి ఆనందం భాషలు ఎలాగుండే చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్ గన్ని గారు. ప్రత్యేకంగా మీకు ఎంటీవీ ద్వారా అభినందనలు. ఇదే ప్లేస్లో గతంలో ఇంటర్వ్యూ చేసే మిమ్మల్ని మేము ఎప్పుడు వస్తుంది మీ చైర్మన్ పదవి, లేకపోతే ఈ కీలకమైన పదవి అంటే మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మాటని జవదాటం, ఆయన ఏ ఆదేశిస్తే అది పాటిస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నాకు తెలిసి ఈ జిల్లాలో. ఈ ఫీలింగ్ ఎలా ఉంది, జిల్లా చైర్మన్ రావడం, ఆప్కాబ్ చైర్మన్ రావడం? ముందుగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆప్కాబ్ చైర్మన్, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా డీసీ పదవి కేటాయించినందుకు ఎంటీవీ మరి యాజమాన్యం కానీ ఎంటీవీ ప్రేక్షకులు కానీ నాకు అభినందనలు చెప్పినందుకు మీ ఎంటీవీ యాజమాన్యాన్ని ముందుగా మీకు కృతజ్ఞతలు చెప్తూ, తప్పనిసరిగా మరి ఏదైతే ఈ 10 నెలల కాలంలో కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే జనసేనకు కానీ భారతీయ జనతా పార్టీకి కానీ సీట్లు త్యాగం చేసి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చిన్న చిన్న ఇబ్బందులు కాదు, పెద్ద ఇబ్బందులు, మా సీట్లు కోల్పోయినా సరే ఎక్కడా కూడా మేము ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మేము ఎక్కడా కూడా తుచా తప్పకుండా పనిచేయడమే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తే ఏలూరు జిల్లాలో కూడా 7 నియోజకవర్గాలు కానీ ఎంపీ కానీ కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి బ్రహ్మాండంగా గెలిపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మరి ఎన్నికలైనాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే మరి మోదీ గారు బ్రహ్మాండంగా మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి అనేక లక్షల కోట్ల రూపాయలు సహాయం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మాలాంటి వాళ్ళకి పదవులు రాలేదని కొంతమంది ఇబ్బంది పడినా మాకైతే పూర్తి స్థాయిలో నమ్మకం ఉందో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మీద. ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి పనిచేశారో, పార్టీకి విధేయత చూపించారో వాళ్ళని ఎక్కడా కూడా మరి పక్కన పెట్టేటువంటి మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి పరిస్థితిని మనం ఒకసారి చేసుకుంటే మరి ఈరోజు నాకు ఇచ్చిన పదవే, ఎందుకంటే ఆప్కాబ్ పదవి అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఎంతోమంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు చేసినటువంటి పదవి అది. ఆ పదవి నాకు ఇచ్చినందుకు మరి నేను కూడా చిన్న ఫ్యామిలీ నుంచి బయలుదేరి మరి నా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నేను 3 సార్లు పోటీ చేసి ఒకసారి నేను ఎమ్మెల్యేగా గెలిచిన
మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కానీ వారు కానీ, అలాగే నాకు డీసీసీపీ బ్యాంక్ ఇవ్వడానికి నాకు మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి సహకరించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన జననాయకుని కానీ ముందుగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని కృషి చేస్తూ ఉన్నారో ఆయన కృషికి మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ వారు చేసేటువంటి పరిపాలనకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే దిశగా మేము పనిచేస్తామని, అలాగే అప్కాప్ గురించి కానీ డీసీసీబీ గురించి కానీ నేను మరొకసారి మీతో కూడా నా అనుభవాలన్నీ కూడా పంచుకుంటాను. ఒక 10 రోజులు అయ్యాక వాటి మీద పూర్తి అవగాహన పెంచుకొని ఈరోజు అప్కాప్ పరిస్థితి ఏంటి, ఈరోజు జిల్లా డీసీసీబీ పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎవరైతే గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు నాకు ఈ పదవి రావడానికి కృషి చేసినటువంటి అనేక మంది పెద్దలందరికీ కూడా మీ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యాప్కాప్ పదవి అనే దానికి నా శక్తి వంచన లేకుండా రాత్రింబవళ్ళు కృషి చేసి ఖచ్చితంగా ఇది వరకు ఏదైతే మరి పెద్దలు చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళ సరసన నేను చేరడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ఎంటీవీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు టికెట్ రానప్పుడు కార్యకర్తలు ఒక విధమైన నిరాశ, నిస్పృహలో ఏదో కోల్పోయాం. ప్రతి ఇంట్లో మీ ఉంగుటూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఆవేదన కనిపించింది. చాలామందికి పదవులు వస్తున్నాయి, స్టేట్లో కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నాయి, ఇంకా మా గన్ని వీరాయణ గారికి రాలేదని కూడా కేడర్లో కొంత ఆందోళన ఉంది. మరి వీళ్ళ బయట వాతావరణం చూస్తే ఒక పండగలాగా ఉంది. మీకు ఎలాగ అనిపిస్తుంది, మీ శ్రేణులు ఎలాగుంది? దీంట్లో నిన్నట మొన్నటి వరకు కొటికిలపూడి గోవిందరావు గారికి డీసీసీబీ చైర్మన్ అనేది ఆల్రెడీ అనౌన్స్డ్గానే ఒక విధంగా అధికార ప్రకటన కాకపోయినా దాదాపుగా ఆయనకని చెప్పి అనుకున్న సందర్భం. మరి అలా ఊహించిన విధంగా మరి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఏకాభిప్రాయ నిర్ణయంతో గన్ని వీరాయణ గారిని ప్రకటించడం పట్ల జన సైనికులు ఎక్కడైనా ఎవరికైనా ఆ పదవి రాలేదని ఎవరికైనా ఆవేదన ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎట్లా సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు? అంటే నేను ఒకటే చెప్తా ఉన్నానండి, జన సైనికులకు కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కానీ, లేకపోతే ఈ పదవి ఆశించిన వాళ్ళు ఎవరికి కూడా కించిత్ ఇబ్బంది కూడా ఎవరికి ఉండదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే సీట్లు 24 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు పొత్తులు ఒప్పుకొని తర్వాత బీజేపీ వల్ల మరొక 3 సీట్లు కూడా ఆయన వదిలేసుకుని 21 సీట్లకి ఆయన పోటీ చేశాడంటే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి త్యాగం చూస్తే మేము ఉంగుటూరు నియోజకవర్గంలో మేము పోటీ చేయకపోవడం పెద్ద సమస్య ఏం కాదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మాకు కానీ కేడర్కి కానీ, ఎందుకంటే గత 20-25 ఏళ్ళుగా ఉంగుటూరు నియోజకవర్గాన్ని పట్టుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా నాకు పూర్తిగా మద్దతు ఇస్తున్న సందర్భంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అటువంటివన్నీ కూడా పక్కన పెట్టి నాయకుడి నిర్ణయాన్ని గౌరవించాం, కూటమి అభ్యర్థిని గెలిపించాం. ఖచ్చితంగా మొన్న మీరన్నట్టు పదవుల పంపకంలో అటో ఇటో 2-3 చిన్న జరిగినా వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇంతకుముందే నాకు తమ్ముడు జనసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ గారు హృదయపూర్వకంగా అన్నయ్య గారు మీకు బ్రహ్మాండమైన పదవి వచ్చింది, మేమంతా కూడా కంగ్రాట్స్ అని చెప్పినప్పుడు తమ్ముడు నీకు కూడా మంచి పదవి రావాలని కోరుకుంటున్నామని మేము కూడా ఒక కుటుంబ వ్యవహారంలాగా మేమంతా కూడా చేస్తున్నాం అనేది మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ పదవి నాకు ఇవ్వడం అనేది ఈ సమయంలో చాలా సంతోషదాయకం. నా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి కుటుంబ సభ్యులు, ఏలూరు జిల్లా కూటమి కుటుంబ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు కానీ, ఎంపీ గారు కానీ, మంత్రివర్యులు కానీ అందరూ కూడా నాకు పదవి రావడం అందరూ కూడా ఆహ్వానిస్తున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో కూడా ఇది మాకు ఒక మంచి సంకేతం అని చెప్పి భావిస్తాం. బాధ్యత ఎప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు? ఇవన్నీ కూడా జీవోలు అవ్వాలి, తర్వాత నాయకుడిని కలిసి ముందు ఆయనకి అభినందనలకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక రేపు ఎల్లుండిలో నేను పూర్తిగా క్లారిటీతో మీ ద్వారా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ సార్, సీనియర్గా మీ స్థాయిని పార్టీ గుర్తించింది, మీ సమర్థులను గుర్తించింది, ఆప్కాప్ చైర్మన్ చేశారు, ఈ జిల్లా డీసీఎఫ్ చైర్మన్ కాబోతున్నారు. పార్టీ బాధ్యతలు సైమల్టేనియస్గా 2 పక్కల పార్టీ బాధ్యతలు కూడా మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ 3 బాధ్యతల్లో గన్ని వీరాయణ గారు, వీరాంజనేయులు గారు అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందా? లేకపోతే పార్టీ నిర్ణయం కేవలం ఇంకా సీనియర్స్, లేకపోతే పార్టీలు ఇంకేమైనా పార్టీ కోసం పనిచేసే లీడర్స్కి ఇచ్చే అవకాశాలు ఏమైనా సమాలోచనలు మీ నోట్స్లో ఏమైనా ఉన్నాయండి? ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా నాయకుల్లో కానీ, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పట్ల కానీ, ఈ జిల్లాలో ఎవరిని పెడితే బాగుంటుంది అనేది ఆయనకి ఏ అవగాహన ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మనసులో ఏముంటే దాన్ని మనసా వాచా తుచా తప్పకుండా పనిచేసేటువంటి వ్యక్తి గన్ని ఆంజనేయులు గారు.
ఎందుకంటే ఈవేళ నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇంత గౌరవం పొందుతున్నానంటే అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆయన ఆలోచన ప్రకారమే మేము ఉంటాం తప్ప మాకు ప్రత్యేకించి ఇది కావాలని అది కావాలని మనస్తత్వం గన్ని వీరాంజనేయులు కాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్. ఇంకొకటి ఆళ్ళ నాని గారు మాజీ మంత్రి, మీరు చాలా సాధారణంగా ఆహ్వానించారు, చాలా చక్కగా బ్రేక్ఫాస్ట్ రాజకీయంలాగా బ్రేక్ఫాస్ట్ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఏంటి రేపు రాజకీయాల్లో మీతో పాటు లేకపోతే మీ పార్టీలోకి వచ్చిన ఆళ్ళ నాని గారు మీరంతా ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, ఆయన్ని పార్టీలు ఏ విధంగా వాడుకునే ప్రయత్నం పార్టీలో కానీ జిల్లా అధ్యక్షుడిగా మీకు ఏమైనా అభిప్రాయం ఉందా? మీరు చెప్పినట్లు మొన్నే మాజీ మంత్రివర్యులు ఆళ్ళ నాని గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా ఇంటికి నేను బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించి ఎంపీ గారిని అలాగే ఏలూరు శాసనసభ్యులు బడేటి సంటి గారిని మేము కూడా ఒక గంట సేపు కూర్చొని అందరం కూడా కూర్చొని ఆయన పార్టీలోకి వచ్చాడు. ఆయన సేవలు కానీ ఆయన కానీ పార్టీ ఎలాగా ఉపయోగించుకోవాలనేది నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మనం అంతా కూడా గుర్తెరగాలని చెప్పి మేమందరం కూడా చర్చించుకోవడమే కాకుండా అక్కడ ఎమ్మెల్యే గారు కానీ నాని గారు కానీ పూర్తి స్థాయిలో ఎవరి కాళ్ళు కూడా ఇంత కూడా ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం మేమంతా కూడా నాని గారిని కలుపుకొని చంటి గారు కానీ ఎంపీ గారు కానీ నేను కానీ జిల్లాలో ఉన్న శాసనసభ్యులంతా కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారమే వెళ్ళే మనుషులు తప్ప రెండో మాటకు తావులేదని చెప్పి తెలియజేస్తాను. మరి ఈరోజు చాలా ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గం భీమడల్లో క్యాడర్ అయితే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మరి ఈ సంవత్సరం పాటు ఈ నిరుత్సాహం, ఈ యొక్క అసహనం కాకుండా అసంతృప్తి రాలేదు, మా నాయకుడికి రాలేదని చాలా ఆవేదన చెందిన సందర్భాలు, స్టేట్లో చాలామంది పదవులు వస్తే ఏం జరిగింది ఇంకా రాలేదు, వస్తుందా రాదన్నప్పుడు కూడా ఇదే సందర్భంలో నేను ప్రత్యక్ష సాక్షిని గన్ని గారిని ఫోన్లో మాట్లాడినా, నేను ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడే ఇదే ప్లేస్లో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా చాలా సౌమ్యంగా, చాలా ఎక్కడ కొంచెం కూడా ఆవేశం కానీ కోపం కానీ లేకుండా మా అధినేత ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలి మా అధినేత తెలుసు, ఖచ్చితంగా క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా నేను ఇలాగే ఉంటాను, మా పార్టీ అధినేత ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు పనిచేస్తా, లేదంటే పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పిన ఒక సిన్సియర్ లీడరు గన్ని వీరాంజనేయులు గారు. మరి వాళ్ళ కార్యకర్తలు ఇంత ఆనందంగా ఉన్నారంటే మరి వాళ్ళలో ఉన్న కమిట్మెంటు, వారి అనుచరులో ఉన్న బాధ్యత. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి జన సైనికులు కొంతమంది పదవులు ఆశిస్తారు, కామన్ అది కూటమి ఉన్నప్పుడు 3 పార్టీలు ఆశించడం తప్పు కాదు. అయినప్పటికీ కూడా 3 పార్టీలను కలుపుకొని జన సైనికుల్ని, బీజేపీని, టీడీపీని కలుపుకొని ఒక కీలకమైన రైతాంగం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన పదవి ఇది. ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీల ద్వారా ట్రాక్టర్ లోన్ కానీ, రైతులకు లోన్ కానీ, రుణ సౌకర్యాలు ఇవన్నీ కూడా చాలా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా. వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కూటమిల నాయకులందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తా. రానున్న రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏమైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత నెరవేర్తిస్తూనే ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఆప్కాప్ చైర్మన్ కూడా అన్ని జిల్లాల్లో అన్ని డీసీసీ చైర్మన్లతో కూడా మాట్లాడి ముందు పనిచేసిన సీనియర్లు కూడా సంప్రదించుకొని ఈ యొక్క ఆప్కాప్ని మరింత గుర్తింపు తెచ్చేలా ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పి గన్ని వీరాంజనేయులు గారు అన్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.